ఎన్నిసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడి, ఎన్నిసార్లు ప్రభు మనల్ని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. నువ్వు నీ సహోదరుని ఎడల కోపము తాపము మానే, కక్ష సాధింపులు మానే, అసూయ మాటలు మానే, అసూయతో ఉన్నటువంటి హృదయాన్ని మానే, దాని నుండి విడుదల పొందు. కక్ష సాధింపులు మానే, బాధ పెట్టుకోవడం మానే. విస్తారముగా ప్రేమించినప్పుడు నీ విస్తారమైన పాపములు కూడా క్షమించబడతాయి. క్షమించే మనసు నేర్చుకో. నీ భార్యను క్షమించడం నేర్చుకో, నీ భర్తను క్షమించడం నేర్చుకో, నీ పిల్లల్ని సరైన మార్గంలో కట్టుట నేర్చుకో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని విస్తారంగా ప్రేమించడం నేర్చుకో, సేవకుల్ని ప్రేమించడం నేర్చుకో. ఎన్ని రకాలుగా వాక్యాలు, ఎన్నెన్ని వాక్యాలండి. ఇన్ని ఆదివారాలు, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని హెచ్చరికలు, ఇన్ని గద్దింపులు, ఇన్ని మంచి మాటలు, ఇంత మనల్ని మార్గంలో పెట్టే మాటలు మనకి వెక్కస్సమైపోయి ఒకవేళ ఇది మాకొద్దు అని పక్కదారిలో నడిచి వెళ్ళిపోతున్న జాబితాలో ఉన్నామా? ఏ వాక్యం వచ్చినా వాక్యమునకు నా హృదయం సరైనదిగా ఉందా అని సరి చూసుకుని పశ్చాత్తాపడే మనసులుగా మన మనసులు ఉన్నాయా?